కొత్త ప్రపంచంలో మా కొరకు ఇప్పుడున్న మామూలు చదివిన ప్రార్థించుతా మేము పర్లేదు చెప్పు. అరే శ్రద్ధ కాదు నీకు చెప్పు తెలుసులే నాకు తెలుసులే కాదు నేను చెప్పు. పర్లేదు మాకు తర మీ నామ భోజనంగా మీరాజు వచ్చినగా మీ ఇష్టం పర్ల మంది నెరవేరినట్లు పూల మంది నెరవేరిన కాక నాన్నడికి కావాల్సిన మా ఆయన మామూలుగా ఉంటాం మా ఇద్దరు అవ్వండి వారు మేము మనిషినట్లు మా పిల్లలు మీరు మనిషి వంశం ప్రయోజనం కేవలం మమ్మల్ని ఆమె మరి వర్తమాన సభ చెప్పవచ్చా నీకు? నాకు రాజులేవా ఇవన్నీ వచ్చిన కాడికి పోపండి, నేను పోతానులే ఉండు. ఏది మరి పొద్దు అది చెప్పు ఇది చెప్పు ఏది పిల్లగాడు ఏమన్నా నేను పిల్లగాడు కాదు. ఏది మరి నీకు చెప్పరాలంటే నన్ను నాతో చెప్పేసి చెప్తాను నాకు రావు అయ్యా, నాకు రావు. రావులే రావులే అబ్బాయిని చెప్పమాను, నువ్వు చెప్పాను. రావు రావులే కాదన్నా. నానా నీ పేరు ఊళ్ళో నీ పేరేం పేరు? జాకోబు జాకోబా? జాకోబు జాకోబే పుల్లయ్య కాదా? జాకోబు 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 చిన్న పేరు ఏం పేరు మరి? రాయప్ప. ఊరి మరి మీ నాన్న పేరు? నాకు తెలుసు ఆయన నాన్న పేరు వెళ్ళకుండా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళు. మీ అయ్య పేరు తెలీదు. మీ నాన్న పేరు మామూలు అసలు పేరు పిలిచే పేరు ఏం పేరు? ఆనందం. ఆనందం. మీ అమ్మ పేరు? ఊళ్ళో పేరు తెలియదు. పేరు రెండు పిల్లలు అమ్మ పేరు తెలుసా? మతల పేరు మరి? ముసలి పేరు? పుల్లమ్మ. గుళ్ళ పేరు తెలియదు. మరి అమ్మ మరి మరి కరెక్ట్. అయితే ముసలి పేరు తెలియదు అట్టయితే నీకు? తెలియదు. మీ అయ్యని శాపరానందం అంటారు. చేపలానందమా శాపరానందం అంటారు. వాళ్ళు చేపలు అమ్మటి మాట చెప్పారు మాకు నువ్వు చెప్పరా ధరమాకంటాడు. మళ్ళీ అది ఏదది చేపలానందం ఏది మరి మీ తమ్ముడిని ఏందో కాయల పొలయ్య అంటారేంది? కాయలమ్ముండు నిన్నే కాలపొల్లయ్య అంటారు కదా, లస్కర్ అంటారా కాలం అంటారా? నన్ను లస్కర్ కాలపొల ఎప్పుడున్నారు లసర పొలయ్య. అక్కడ అంటే అలా కాలం. లస్కర్ పొల అని ఇద్దరు కరెక్ట్. మరి మీ తమ్ముడిని ఏమంటారు? చిన్న తమ్ముడిని రోలరా? రోలికి నడుపుతారు. అసలైతే ఆనందం గారు మంచి మంచి కొడుకులనే కాన్నాడు కదా. ఏమన్నారు కొడుకులు కాదు. సరే అయితే మళ్ళీ బోధన కొడుకులు. ఎవరినారు బిడ్డలు కానడు, ఎవరినారు కొడుకులు కానడు. నానా నీకు చిన్నాని ఇష్టమా ఇసాక్ బాబు ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. ఇష్టమేనా? ఎవరు బాగా నీతో మంచిగుండే చిన్నప్పుడు? చిన్న ఇసాకి బాగుండేది. అవునా? అవును. మీ కాదు మీ ముగ్గురు ఎప్పుడన్నా గొడవ పడ్డారా? ఎప్పుడు పడ మేము గొడవ పడకూడదు. ఎందుకు గొడవ పడలేదు? ఇసాక్ బాబు నేను కొట్టిండట. ఇసాక్ అట్లా నన్ను ఎందుకు కొట్టారు? కొట్టలేదా? అట్లా మా ఇంటి శాసనాలు వచ్చింది. మరి మీ అక్క చెల్లెళ్ళ ఎందుకు? మీ అక్కోడు కదా? ఎందుకు? వద్దురా పావద్దానని ఎవడు నా చెప్పేది కొట్టుకున్నారు. ఆ పెద్ద పిల్లగాడు చచ్చిపోయిన ఒక్క మాట ఆయన చచ్చిపోయాడు పాపం. కాదు ఆయన యాక్సిడెంట్ కాదా? ఆత్మహత్య? అదే లేదు బయట ఎవరికి యాక్సిడెంట్? పెద్ద ఆయన మీ తమ్ముడు బాలస్వామి చచ్చిపోయిండుగా. చచ్చిపోయాడు. ఆయన ఎందుకు చచ్చిపోయిండు? అడుగు చెప్పి రోలింగ్ తోలుకుంటా. అది కాదు, ఆయన కాదు, పెద్దోడు అంటారు చచ్చిపోయా. పెద్దోడు అంటారు. మీ తమ్ముడు బాలస్వామి పెళ్లి కాకముందు చచ్చిపోయిండట కదా. పెద్దోడు మీ తమ్ముడు అది తెలుసులో కానీ ఫోన్ బావిలో పడి చచ్చిపోయిండు. పోతే ఇసాకు పెళ్ళేది చచ్చిపోయాడు. ఇసాకు లక్ష్మీపారంలో బావిలో పడి చచ్చిపోవాలి పెద్దోడు. కరెక్ట్ కరెక్ట్ బావిలో పడి చచ్చిపోయాడు. ఎందుకు కావాలని చచ్చిపోయినా? కాదు ఇంజిన్ పెడితే గాలి అది నీళ్ళు రావట్లేదు. ఏదో దిగి సోషాలకి కరెంటు పెట్టేసింది. అంతేనా? నిజంగా కావాలని దూకి? లేదు కాదు కాదంట అలిగిపోయినట్టు కన్నా కరెంటు పట్టింది. అదేలే కరెంట్ పట్టిందిలే. వెనకాల తిరణాలు పోతే అయ్యారిస్తే మరి ఎక్కడికో కానీ తిరణాలు పోతే అయ్యారిస్తే అలిగిపోయినట్టు. అలిగి మా ఇంటికి వచ్చినట్ట మా అమ్మకాడికి ఒక 2 ఫోటోలు. ఏమన్నా అది లేదు అవన్నీ ఎవరు తెలుసు. అది లేదు ఒక్కరోజే అలిగిపోతే నేను కూడా పోయి చేస్తానుకుంటా. నేను ఉండను, నేను బాసమ్మాయ కాడికి పోతానని పోయిండు. మా అన్నయ్య పెద్దోడు ఆయన పోయారంట. నాకు సప్పటి పలకడ ఎదురయ్యారు. వీళ్ళు బండి కట్టుకొని పోతున్నారు. ఇద్దరు ఇటుకొచ్చింది అని తెర పొద్దునే వెళ్ళిపోయిన వాడి దగ్గర. ఇంకా సంవత్సరం పెళ్లి
ఏమైనా ఇచ్చేద్దాం నాకు ఆయనకి పెళ్ళి ఇక ఆ ఎండల్లో చేద్దాం అనుకున్నాను. మిరపకాయలు పోయి వచ్చి మిరపకాయలు పోయిన అందరం పోయి మిరపకాయలు పోయి వచ్చా పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఇక అంతే. ఫుట్బాల్ చేత పడదా అంట వచ్చాకే నీకే పైకి ఏనెత్తపకడం అని ఈ మాట్లాడితే చెప్పకండి ఇంకేది గోల అయిపోయింది దానికి అనుకుంటే ఆమెదిలే ఏమవుతుంది చెప్పొద్దు చెప్పు. మరి బుజ్జాక్కని ఏసాకానికి ఇచ్చేయచ్చుగా. చచ్చిపోయిన పెద్ద బుజ్జాక్కని ఏసాకానికి ఇచ్చేయచ్చుగా. అప్పుడు 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 వేరు ఇప్పుడు వేరు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కాదు. అప్పుడు ఎందుకు చేయలేదు అంటాడు. కాదు అది అప్పుడు తెలియదు లేదు మనకు నువ్వు ఉండవుగా పెద్దోడు అందరికీ పెద్దోడు నువ్వు ఉండవుగా. నేనే మొగ్గాలు తెప్పించిన తల 10 రూపాయలు కాదు అబ్బాయి ఏదో చెప్తున్నా. ముసలిగడ గ్యాంగ్ రోడ్డు మేను గ్యాంగి రోడ్డు మీద రోడ్డు మీద ఆయనకి జాబ్ వచ్చింది. ఓకే ఇప్పుడు ఏసాకాన్నకి మీకు ఇష్ట ప్రకారం చేశారు భాగ్యమని. వాళ్ళిద్దరికి అది మర్చిపోయింది చిన్నమ్మ చిన్న అక్క మరి అయ్యా నన్ను ఎత్తనన్నారు. నామేం సంవత్సరం పెద్ద అంట సాగు మామయ్య. అయితే మామయ్య చనిపోయాక మామయ్యకి మళ్ళీ పేరు పెట్టినాం కదా. అమ్మ పోయి అడిగింది ఏమంది మరి అడిగి పేరు పెట్టారుగా వాడు చచ్చిపోయిండు మరి పేరు పెట్టిన పిల్లని ఏం చేయాలి మరి మీ ఇంటి కోడలు చేసుకోండి అని అమ్మ అడిగింది. అడిగితే వీళ్ళందరూ చిన్నపిల్లలుగా అడిగితే అన్నారు కదా వాడి నా మీద సంవత్సరం పెద్ద అంట మామయ్య సాగు మామయ్య పెద్ద. మరి పిల్ల ఏమో కొద్దిగా ఎదిగి ఉంది మరి ఆయన ఎదిగి ఉంది ఈడు చూడు కుదరదు. ఈయన ఏమంటే తాతయ్య నాన్న ఏమన్నారు మేము సంబంధం చూసి మా ద్వారాగా మేము పెళ్లి చేస్తాము